నమస్తే, వెల్కమ్ టు 1TV 6 Minutes 24 హెడ్లైన్స్. ప్రజాస్వామ్యంలో సంక్షేమం తప్పనిసరి, సీఎం చంద్రబాబు. కరోనా వ్యాక్సిన్తోనే ఆకస్మిక మరణాలు, టీకా వేసుకున్న వారిలో థ్రాంబోసిస్, గుండెపోటు, పక్షవాతం. పోలీసులంతా ఒక్కటే, ఉమెన్ పదం అవసరం లేదు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, మానవ హక్కుల వేదిక డిమాండ్. 42 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ, రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రకటన. జగనే 9.56 లక్షల పెన్షన్లు తీసేశారు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రభుత్వం కక్ష సాధిస్తోంది, మాజీ మంత్రి పెద్దిరెడ్డి. హైదరాబాద్ నగరంలో నరకప్రాయంలా ప్రజల జీవితం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సైబర్ నేరగాళ్ల వలలో శాస్త్రవేత్త, 12.5 లక్షల కొట్టేసిన కేటుగాళ్లు. ఏసీబీ వలలో వనస్థలీపురం, ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్లు 70,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. హైదరాబాద్కు రండి, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఆహ్వానించిన కేటీఆర్. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్, పట్టాదారు పాసు పుస్తకం లేకున్నా లోన్స్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విజయనగరంలో దారుణం, పెళ్లైన 8 నెలలకే దంపతుల మృతి. సాఫ్ట్ డ్రింక్స్ బ్యాన్ చేస్తాం, యుఎస్కు ఎల్పియు ఫౌండర్ వార్నింగ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి, మంత్రి పొన్నం. రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారం, భవిష్యత్తులో ఎవరికీ పెరోల్ సిఫారసు చేయను, కోటంరెడ్డి. యూరియా కొరతపై బీజేపీ కాంగ్రెస్ హై డ్రామాలు, హరీష్ రావు. 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం, ఇస్రో చీఫ్. ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్, పలువురు గల్లంతు. 24 బంతుల్లో 46 ఏళ్ల బౌలర్ భీభత్సం, భారీ విజయం నమోదు. ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త, వారికి 35% రాయితీ.